పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 34:10. సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనకారుడు తన అనుభవంలో చెప్తున్న మాట అంట, సింహ పిల్లలు ఆకలిగొనైనను ఆయన యందున్న వారు లేదా ఆయనను ఆశ్రయించు వారికి మాత్రము ఏ మేలు కొదువై ఉండదు. ఈ మాటను మనము ఒక కొలబద్దగా ఖచ్చితంగా తీసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకు అని చూసినట్లయితే భక్తుడైన దావీదు గారి యొక్క జీవన ప్రయాణంలో చాలా చిన్న వయస్సులోనే అనేకమైన శోధనలు, అనేకమైన శ్రమలు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, ఒక దేశ రాజు ఆయన తరుముతున్నప్పుడు ఎవరు సహాయం చేయలేని పరిస్థితిలో ఆయన ఎన్నడూ కూడా ఆకలి కలగలేదు. ప్రభువైన యేసు దేవుడైన యెహోవా ఆయనకి ఎల్ల కాలము సహాయకుడిగా ఉన్నాడు. అందుకే ఆయన చెప్పగలుగుతున్నాడు, సింహం పిల్లైన ఆకలిగా ఉంటే గాని ఆయన ఎందున్నప్పుడు అంట ఏ మేలు కొదువు ఉండదు. ఆయన సమస్తము చేయగల సంపూర్ణమైన దేవుడు. రెక్కమాడక్క మాత్రమే ఈరోజు ఒకవేళ నిన్ను కలవరపరిచే పరిస్థితులు నిన్ను అధిగమిస్తూ నీ జీవితంలో దినాలు గడుస్తున్నాయి, చాలా కాలం అయిపోతుంది, అయినా నాకేం మేలు జరగనుకోక భయపడక ఆయన ఆశ్రయించు, ఆయన నమ్మకంచు, ఆయన మీద ఆనుకో. ప్రభువైన యేసు సకాలంలో నీ పట్ల గొప్ప కార్యం చేయి. ఆయన సకాలంలో తన చిత్తాన్ని పట్ల నెరవేర్చున్నప్పుడు సంగమా నువ్వేమి ఆందోళన చెందద్దు, నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆయన మనం విడిపించగల సమర్థుడు. ఉదయకాల సమయంలో ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, ఎగ్జామ్కి వెళ్తున్నావా, నీ వ్యాపార అభివృద్ధి ఆలోచన చేస్తున్నావా, నీ వివాహం కొరకు బాధపడుతున్నావా, కుటుంబ అభివృద్ధి కొరకు యోచన చేస్తున్నావా, ప్రియకుమారులకు మాత్రమే భయపడక, ఆందోళన చెందక, ప్రభువైన యేసుక్రీస్తు నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. ఆయన నిన్ను సకాలములో ఫలభరితంగా చేయబోతున్నాడు. యెహోవాను ఆశ్రయించు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా దేవానికి నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన వారి పక్షం మీరు వ్యాజ్యపడే దేవుడు ప్రభావ, నీ గొప్ప కార్యం చేయబడుతుంది, నీ గొప్ప మేలుతో నింపబడుతుంది అనుకున్నాను. ఎలా వరకు ప్రతి ఆటంకాలు యేసు నామమున విడుదల చేయండి తండ్రి. నీ కృపా క్షామలతో నింపబడుతుంది అనుకున్నాను. నీ సమృద్ధి చేసి ఆయన వెళ్ళే ప్రతి మార్గంలో మీరే తోడు నడిపించబడుతుంది. మరి ముఖ్యంగా నేను ఆశ్రయించే వారికి ఏ కొదువడదన్నావు ప్రభా. ఇంకా నీ బిడ్డల నీ హృదయకాల సమయంలో నీ సంగలో మొరు పెడుతుండగా మీరు తోడు నడిపించున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మీకు తోడైనగాక. ఆమేన్.